నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు జూన్ 21 కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్ లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ విఎంఆర్ సర్ కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విత్ నంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ సింపుల్ టెక్నిక్స్ అండ్ లాజిక్స్ తో అప్డేటెడ్ వర్షన్ ని లాంచ్ చేయడం జరిగింది అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఫ్యాకల్టీ అయిన విఎంఆర్ సర్ కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ కమింగ్ టు టుడేస్ కాన్సెప్ట్స్ అవర్ ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21 కదా సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎందుకు చేసుకుంటాము అయితే అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ ఇయర్ థీమ్ ఏంటి ప్రతి ఒక్క డేట్ యొక్క థీమ్ ఇంపార్టెంట్ అనమాట సో ఆ థీమ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇంటర్నేషనల్ యోగా డే 2024 ద 10th ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడు జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో 2024లోది ఎన్నో ఎడిషన్ అంతా 10th edition of International Yoga Day will be celebrated around the world on June 21st. Okay, the day aims to raise awareness about the numerous benefits of yoga right from the physical, mental and spiritual. అయితే ఇది దేని గురించి సెలబ్రేట్ చేస్తున్నామంటే యోగా యొక్క ప్రామినెన్స్ ని వరల్డ్ వైడ్ గా చాటి చెప్పడానికి చేస్తున్నారు ఓకేనా అయితే ఈ యోగా అనేది దాని రూట్ వర్డ్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి ద టర్మ్ యోగా కమ్స్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ రూట్ వర్డ్ యుజ్ యుజ్ అనే ఒక సాంస్క్రిట్ రూట్ వర్డ్ నుంచి వచ్చిందనమాట దాని మీనింగ్ ఏంటి అంటే టు జాయిన్ ఆర్ టు యునైట్ ఏం జాయిన్ అవ్వాలి అంటే మైండ్ అండ్ బాడీ మొత్తం కూడా కనెక్ట్ అయ్యి స్పిరిచువల్గా మెంటల్గా అంతా యునైట్ అవ్వాలి అని చెప్పి ఒక మీనింగే యోగా యొక్క మీనింగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ వర్డ్ని సాంస్క్రిట్ నుంచి తీసుకున్నారు ఓకే అండ్ కమింగ్ టు ద థీమ్ ఈ ఇయర్ థీమ్ ఏంటి 2024 ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఓకే నెక్స్ట్ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంటే అది 2014 ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఫామ్ అయిందో సో ఆ 2014 నుంచి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని ఉంటుంది కదా మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సో ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క తీర్మానం ప్రకారం రిజల్యూషన్ ప్రకారం 2014 నుంచి ఇంటర్నేషనల్ యోగా డేని ఎవ్రీ ఇయర్ జూన్ 21న సెలబ్రేట్ చేస్తున్నారు ఓకే అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ జస్ట్ ఫోకస్ అపాన్ దీస్ పాయింట్స్ ఇట్ విల్ బి సఫిషియంట్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ బీహార్లో 65% రిజర్వేషన్లు రద్దు పాట్నా హైకోర్ట్ అంటే బీహార్కి సంబంధించిన హైకోర్టు కదా ఇది ఇచ్చిన తీర్పు ఏంటి అంటే బీహార్లో 65% రిజర్వేషన్స్ అమలు చేయాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక తీర్మానం వచ్చింది అండ్ అప్పటి నుంచి 65% రిజర్వేషన్స్ అనేవి అమల్లో ఉన్నాయి ఎక్కడ బీహార్లో కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఏంటి అంటే ఆ 65% రిజర్వేషన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్లీ నాట్ గ్రాంటెడ్ అంటే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వాటిని రద్దు చేయాలి అని చెప్పారనమాట మనకు ఓన్లీ అన్ని కేటగిరీస్ కలిపి కూడా అంటే ఓబీసీస్ కానీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలు కలిపి కూడా 50% కంటే రిజర్వేషన్స్ దాటకూడదు అనేసి మనకు ఒక రూల్ ఉంది కదా పాలిటీలో చదువుకుంటాం మనం ఓకే సో ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ యాక్సెప్టెడ్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది 65% రిజర్వేషన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్లీ యాక్సెప్టెడ్ కాదు కాబట్టి వీటిని రద్దు చేయాలి అని చెప్పేసి ఒక తీర్పు వచ్చింది ఓకేనా సో పాట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది బీహార్లో 65% రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది గతేడాది బీహార్ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 65%కి పెంచింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు 65%కి రిజర్వేషన్లు పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పునిచ్చింది ఓకే జస్ట్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ నాట్ యాక్సెప్టెడ్ సో 65% రిజర్వేషన్స్ వర్ క్యాన్సిల్డ్ ఇన్ బీహార్ నెక్స్ట్ కాన్సెప్ట్ 120 కోట్లు దాటిన టెలికాం కస్టమర్లు టెలికాం అంటే ఏంటి ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన కస్టమర్స్ 120 crores క్రాస్ అయ్యారంట యాక్చువల్లీ ఇండియాలో ఉన్న పాపులేషన్ ఎంత సో అప్ టు డేటెడ్గా చూసుకుంటే నియర్లీ 144 crores ఆఫ్ పీపుల్ పాపులేషన్ ఉన్నారు ఇండియాలో కదా
అయితే ఇక్కడ టెలికాం కస్టమర్సే చూసుకుంటే 120 crores క్రాస్ అయ్యారంట. అంటే ఇట్ ఈస్ ద ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ కదా. సో ఇట్లా ఒక రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు అంటే ట్రాయ్. ట్రాయ్ అంటే ఏంటి? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం కదా మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నంబర్ ఆఫ్ సెక్టార్స్ని నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్ని రెగ్యులేట్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలానే ఇక్కడ టెలికాం రంగాన్ని, టెలికాం కమ్యూనికేషన్స్ని రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అన్నమాట. ట్రాయ్, TRAI. ఓకే, ట్రాయ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడుగుతారు. 1997లో ట్రాయ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చిన రిపోర్ట్ ఏంటో చూద్దాం. టెలికాం వినియోగదారులు మళ్ళీ 120 కోట్లు దాటారు. ఏప్రిల్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికాం సబ్స్క్రైబర్లు ఉన్నారని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అండ్ వీరిలో వైర్లెస్ సబ్స్క్రైబర్లు 116.54 కోట్ల మంది ఉన్నారు. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దూసుకుపోతుంది. కొత్తగా జియో నెట్వర్క్ను 26.8 లక్షల మంది ఎంచుకోవడంతో మొత్తం సంఖ్య 47.24 కోట్లకు చేరుకోగా, అలాగే భారతీ ఎయిర్టెల్ 26.75 కోట్లకు చేరుకున్నారు. ఫస్ట్ ఏది ఉందంటే టెలికాం రంగంలో జియో, మనకు తెలుసు కదా, జియో నెట్వర్క్ అనేది టాప్లో ఉంటుంది. తర్వాత భారతీ ఎయిర్టెల్. ఓకే, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు జియో నెట్వర్క్కి? 47.24 ఫర్ జియో. ఓకే, సో ఇంతవరకు చూడండి సరిపోతుంది. ట్రాయ్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ కాన్సెప్ట్, టెస్టులకు ముందు యాంటీబయాటిక్స్ వద్దు, నేషనల్ మెడికల్ కమిషన్ నూతన మార్గదర్శకాలు. యాక్చువల్లీ ఇది దేనికి సంబంధించింది అంటే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే యాంటీబయాటిక్స్ తీసుకున్నా కానీ కొన్ని రకాల మైక్రోబ్స్ అనేవి జీవించే ఉంటున్నాయి, అవి చనిపోవట్లేదు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది. సో టెస్ట్ చేసేటప్పుడు అంటే డయాగ్నోసిస్ చేయడానికంటే ముందు యాంటీబయాటిక్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయొద్దు పేషెంట్స్కి అని ఒక కాన్సెప్ట్ న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. రోగ నిర్ధారణ పరీక్షల కంటే ముందు యాంటీబయాటిక్స్ను రోగులకు సూచించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. వైరస్లు, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ను తట్టుకునేలా తయారవుతున్న నేపథ్యంలో వైద్యులకు కీలక సూచనలు చేసింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పేరుతో ఈ నెల 14న మార్గదర్శకాలను జారీ చేసింది. ఎప్పుడంట? ఈ మంత్ 14న నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనే పేరుతో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. ఆ గైడ్లైన్స్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే డయాగ్నోసిస్ చేయడానికంటే ముందు, అంటే డయాగ్నోసిస్ అంటే నథింగ్ బట్ టెస్ట్ చేయడానికంటే ముందు యాంటీబయాటిక్స్ని పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయొద్దు. అలా చేయడం వల్ల వాళ్ళల్లో మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో అలా ప్రిస్క్రైబ్ చేయొద్దు అనేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య ప్రతి ప్రిస్క్రిప్షన్లోనూ, అంటే ఒక చిన్న డిసీజ్ గురించి మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ ప్రిస్క్రిప్షన్లో నంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అవి మనకి సంబంధం ఉన్నాయా లేవా అనేది కామన్ పీపుల్కి తెలియదు కదా. సో ఇలాంటి వాళ్ళని కూడా అడ్డుకునేలా, వీళ్ళందరినీ కూడా ప్రొహిబిట్ చేసేలా, ఇలాంటి నెగిటివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని అరికట్టేలాంటి గైడ్లైన్స్ కూడా ఈ కొత్తగా తీసుకొచ్చిన యాక్షన్ ప్లాన్లో ఉన్నాయి. ఓకే, సో జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డయాగ్నోసిస్ కంటే ముందు యాంటీబయాటిక్స్ని ప్రిస్క్రైబ్ చేయొద్దు. బికాస్ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అని కొత్తగా కొన్ని గైడ్లైన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వన్, DGCA issues advisory for gender equality in aviation by 2025. ఇక్కడ వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఏవియేషన్ సెక్టర్ ఉంటుంది కదా, అంటే విమానయాన రంగం ఉంది కదా, అందులో విమెన్ ఎంపవర్మెంట్ని పెంచే విధంగా, సో అందులో కూడా విమెన్కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేసేలాగా 2025 కల్లా ఏవియేషన్ సెక్టర్ని డెవలప్ చేయాలి అనేసి DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో అవేంటో చూద్దాం. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఎవరి కింద వర్క్ చేస్తుంది? DGCA అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరున్నారు అట్ ప్రెసెంట్? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే కొత్తగా ఫామ్ అయిన క్యాబినెట్ ప్రకారం రామ్మోహన్ నాయుడు గారు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి హెడ్గా ఉన్నారు. ఓకేనా? సో ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ రీసెంట్లీ ఇష్యూడ్ అ క్రిటికల్ అడ్వైస్
circular to improve gender equality in Indian civil aviation in response to recent events. This project aims to make sure that by 2023, at least 25% of women are working in the different aviation jobs. 2023 కల్లా అంటే మనకి లాస్ట్ ఇయర్ కల్లా 25% మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఏవియేషన్ సెక్టర్లో అట్లీస్ట్ 25% ఉమెన్ అయినా వర్క్ చేయాలి అని చెప్పి. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టార్గెట్ ఎప్పటికంట 2025 కల్లా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి సివిల్ ఏవియేషన్ రంగంలో అని కొంత టార్గెట్స్ తీసుకొచ్చారు. అండ్ circular stresses the need for enhanced representation of women in all parts of airline business. Some of the most important suggestions are to create leadership and mentoring programs just for women and to deal with and fix gender bias and stereotypes that are already out there. Stereotypes, gender equality improve చేయడానికి తీసుకొచ్చిన కొన్ని గైడ్లైన్స్. అంటే నథింగ్ బట్ ఏవియేషన్ సెక్టార్లో జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించి విమెన్ ఎంపవర్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చిన కొన్ని గైడ్లైన్స్ అనమాట. ఆ టార్గెట్ ఎప్పటికో గుర్తుపెట్టుకోండి 2025. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, వరికి మద్దతు ₹117 పెంపు. ఇది కనీస మద్దతు ధర అని చదువుతాం కదా మనం, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి. మీన్స్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పంటలు వేయడానికంటే ముందు రైతుల కోసం పంటల వారీగా అంటే ఒక్కొక్క పంట వారీగా కనీస మద్దతు ధర అనేది అనౌన్స్ చేస్తుంది. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. మీన్స్ నష్టాలు వచ్చినా ఇన్ కేస్ అన్సపోర్టెడ్ వెదర్ కండిషన్స్ ఉన్నా కానీ ఇంత మినిమం గ్యారంటీడ్ ప్రైస్ అనేది ఫార్మర్స్కి ఇస్తారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ వాల్యూని బట్టి ఏ క్రాప్ వేయాలి అనేది సూట్ చేసుకుంటారనమాట ఫార్మర్స్. సో ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్, ఇప్పుడు వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే మొత్తం 14 రకాల పంటలకి మద్దతు ధర అనేది ప్రకటించారు. సో అందులో ఏ ఏ పంటలకి ఎంత ప్రకటించారో ఫోకస్ చేయండి. ఏ ఏ పంటలకి ఎంత పెంచారో అది చూస్తే సరిపోతుంది. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఖరీఫ్ క్రాప్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే మనకి క్రాపింగ్ సీజన్స్ ఉంటాయి కదా, ఖరీఫ్, జయద్, రబీ క్రాప్స్ అని చెప్పేసి. అందులో ఖరీఫ్ సీజన్ అంటే ఏంటి? మాన్సూన్ ఎప్పుడైతే ఆరంభం అవుతుందో, అది కూడా ఎస్పెషల్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు అని చెప్తాం కదా. ఈ నైరుతి ఋతుపవనాల వల్లే ఇండియాలో నియర్లీ 80%, మోర్ దాన్ 80% ఆఫ్ రెయిన్ఫాల్ అనేది పడుతుంది. అంటే మేజర్గా చూసుకుంటే మాన్సూన్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనం. వర్షాకాలం సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల అంటే నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పడుతుంది అనమాట. సో అప్పుడు వేసే పంటలని ఖరీఫ్ క్రాప్స్ అని పిలుస్తారు. ఖరీఫ్ క్రాప్స్. ఓకేనా. ఇప్పుడు ఖరీఫ్ క్రాప్స్ కి సంబంధించి కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం ప్రకటించిందని ఒక ఆర్టికల్ వచ్చింది. ఒకసారి కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే కొత్తగా క్యాబినెట్ ఫామ్ అయింది కదా, ఇలా ఫామ్ అయిన తర్వాత ఆ క్యాబినెట్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారనమాట. ఆ డెసిషన్స్లో ఏమేం ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో చూద్దాం. మహారాష్ట్రలోని వధావన్ వద్ద 76,200 కోట్లతో ఆల్ వెదర్ గ్రీన్ఫీల్డ్ డీప్ మేజర్ పోర్ట్ను అభివృద్ధి చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది పూర్తయితే 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంట, మహారాష్ట్రలో ఉన్న వధావన్ డీప్ ఫీల్డ్ పోర్ట్. ఒక పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ పోర్ట్ ఎక్కడ అంటే మహారాష్ట్రలో. సో ఆ పోర్ట్ పేరేంటి అంటే వధావన్ డీప్ ఫీల్డ్ పోర్ట్. వధావన్ పోర్ట్ ఇన్ మహారాష్ట్ర. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, పీపీపీ పద్ధతిలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందని ప్రకటించింది. అండ్ పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతి. సో నెక్స్ట్ వన్, ప్రధాని మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ₹869 కోట్ల ప్లాన్కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ భవనం నిర్మించడంతో పాటు రన్వే విస్తరణ చేయనుంది. అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరగబోతుంది. ఎక్కడ అంటే వారణాసిలో. సో ఇట్ వాస్ ద సెకండ్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, పవన విద్యుత్ నిర్మాణ ప్రాజెక్టుల కోసం 7,453 కోట్లతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయబోతుంది. మొత్తం ఎక్కడంట, గుజరాత్ అండ్ తమిళనాడు స్టేట్స్లో విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం కూడా 7,000 crores అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇవి మేజర్గా ఇప్పుడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు. ఏమేమి తీసుకున్నారో, ఒకటి 14 ఖరీఫ్ క్రాప్స్, 14 ఖరీఫ్ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధరని పెంచారు. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మహారాష్ట్రలో వధావన్ అనే ఒక పోర్ట్ని, గ్రీన్ ఫీల్డ్ డీప్ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి
విండ్ ఎనర్జీకి సంబంధించి గుజరాత్ అండ్ తమిళనాడులో కొత్తగా ప్లాంట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వారణాసిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నారు. ఓకే, సో ఇవి న్యూలీ ఫార్మ్డ్ క్యాబినెట్లో తీసుకున్న కొన్ని డెసిషన్స్. ఈ ఆర్టికల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, రష్యా వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు. ఇదేంటి అంటే మనం నిన్న క్లాస్లో చూసుంటే రష్యా అనేది నార్త్ కొరియాతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. దేనికి సంబంధించి? సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్స్కి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకుంది. అండ్ ఈ రోజు చూస్తే రష్యా అనేది మళ్ళీ వియత్నాంతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. సేమ్ అదే కాన్సెప్ట్, డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్తో చేసుకుంది. అయితే ఇట్లా ఎందుకు చేస్తుంది అంటే రష్యా యుక్రెయిన్ వార్ జరిగిన తర్వాత రష్యా అనేది మ్యాక్సిమం చాలా కంట్రీస్కి శత్రువు అయిపోయింది అనమాట. కాబట్టి మళ్ళీ ఒక్కొక్క కంట్రీని కలుపుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా రష్యా అనేది వియత్నాంతో ఒప్పందం చేసుకుంది. ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వియత్నాంతో గురువారం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో విద్య, శాస్త్ర సాంకేతికం, చమురు, గ్యాస్ వెలికితీత, ఆరోగ్య రంగాల్లో సహకారం ఉన్నాయి. వియత్నాంలో అణువిజ్ఞానం సాంకేతిక కేంద్రం ఏర్పాటు ప్రణాళికపై రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. వియత్నాం పర్యటనలో ఉన్న పుతిన్ ఆ దేశ అధ్యక్షుడు టోలాంతో కలిసి ఒప్పందాలపై సంతకం చేశారు. ఎవరంట? టోలాం. ఏ దేశ అధ్యక్షుడు? టోలాం అని ఆయన వియత్నాం. ఓకే, సో మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే రీసెంట్గా రష్యా అనేది కొన్ని కంట్రీస్తో బయోలెటరల్ కోఆపరేషన్ కుదుర్చుకుంది. అవి ఏవేమి కంట్రీస్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిన్న క్లాస్లో మనం చూసింది నార్త్ కొరియా అండ్ రీసెంట్గా ఈ రోజు క్లాస్లో చూస్తుంది వియత్నాం. ఓకే, అండ్ పుతిన్కు ఫంక్షన్ సునకాలను బహుకరించిన కిమ్. నిన్న క్లాస్లో చూసాం కదా నార్త్ కొరియాతో ఒప్పందం చేసుకుందని. సో నార్త్ కొరియాతో ఒప్పందం చేసుకుంది కాబట్టి సౌత్ కొరియాకి నచ్చదు. సో సౌత్ కొరియా వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు చేసుకున్న డిఫెన్స్ కోఆపరేషన్స్ని ఖండించారు. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే కిమ్ జాంగ్ ఉన్ అనే ఆయన, అంటే నార్త్ కొరియా అధినేత ఎవరైతే ఉన్నారో కిమ్ అంటాం కదా, సో ఆయన పుతిన్కి ఒక స్పెషల్ బ్రీడ్ ఆఫ్ డాగ్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. యాక్చువల్లీ ఈ వ్లాదిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన డాగ్స్ని ఎక్కువగా ఇష్టపడతారనమాట. సో అతనికి ఇచ్చిన ఆ శునకాల టైప్ ఏంటి అంటే ఫంక్షన్ అనే బ్రీడ్ యొక్క జాతి శునకాలను పుతిన్కి బహుకరించారనమాట. జస్ట్ ఈ కాన్సెప్ట్ ఫోకస్ చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, గాల్వాన్ తరహా దాడికి పాల్పడిన చైనా. ప్రీవియస్లీ మనం చూసుకుంటే చైనా అనేది ఇండియాతో దాడి ఎలా చేసింది? గాల్వాన్ లోయ దగ్గర కొన్ని ట్రెడిషనల్ వెపన్స్ యూజ్ చేసి దాడి చేసింది కదా. సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు రీసెంట్గా చైనా ఫిలిప్పైన్స్ మీద దాడి చేసింది. ఫిలిప్పైన్స్ ఓకే, అదేంటో చూద్దాం. గాల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై పదునైన ఆయుధాలతో దారుణంగా దాడి చేసిన విధంగానే చైనా సైనికులు మరోసారి అటువంటి దాడికి పాల్పడ్డారు. అయితే ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కోస్ట్ గార్డ్ మూకలు ఫిలిప్పైన్స్ నేవీపై దాడికి దిగాయి. దీనికి సంబంధించిన వీడియోను గురువారం ఫిలిప్పైన్స్ విడుదల చేసింది. అందులో చైనా బలగాలు ఫిలిప్పైన్స్ పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటనలో ఫిలిప్పైన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, చైనా రీసెంట్ గా ఎవరి మీద దాడికి దిగింది అని అడిగితే ఫిలిప్పైన్స్ కంట్రీ అన్నమాట. సేమ్ ఇండియా మీద ఎలా అయితే ట్రెడిషనల్ వెపన్స్ తో దాడి చేసిందో అలానే ఫిలిప్పైన్స్ మీద కూడా అటాక్ చేసింది. నెక్స్ట్ కాన్సెప్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ ₹76,200 crore వధావన్ పోర్ట్ ఇన్ మహారాష్ట్ర. మనం ఇందాక క్యాబినెట్ డెసిషన్స్ లో నంబర్ ఆఫ్ డెసిషన్స్ చూసాం కదా. మహారాష్ట్రకు సంబంధించి ఒక పోర్ట్ రాబోతుంది అని. ఆ పోర్ట్ ఏంటి? వధావన్ పోర్ట్. సో సేమ్ కాన్సెప్ట్ ఇది. సో ఆ పోర్ట్ యొక్క ప్రామినెన్స్ ఏంటో చూద్దాం. Project specification and features. There will be 4 multi-purpose berths and a coastal berth at the Vadhavan port. And Minister Ashwini Vaishnav says the port will be very important for trade going through India, Middle East, European economic corridor. ఈ పాయింట్ ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని మనం చదువుకున్నాం కదా. అంటే ఇండియాకి, మిడిల్ ఈస్ట్కి, యూరోప్కి మధ్యలో ఒక ఎకనామిక్ కారిడార్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ కోసం ఈ పోర్ట్ అనేది కీలకంగా వర్క్ చేయబోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జస్ట్ ఫోకస్ అపాన్ ఇట్. అండ్ వధావన్ పోర్ట్ ఎక్కడ అంటే మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మొత్తం 76,200 crores అనేవి దాంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వన్, ADB. ADB is nothing but Asian Development Bank. Okay, ADB approves
170 మిలియన్ USD ఫర్ ఇండియాస్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్. ఇండియాలో హెల్త్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి ADB అనేది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చదువుతాం కదా మనం. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది లోన్ ఇచ్చింది అనమాట. ఎంత? 170 మిలియన్ USD ఇచ్చింది. సో అదేంటో చూద్దాం. ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్లీ గేవ్ ఇండియా ఎ బిగ్ లోన్ ఆఫ్ USD 170 మిలియన్ విచ్ ఈస్ అబౌట్ రూపీస్ 1418 crores. INRస్లో చూస్తే అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే 1418 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చిందనమాట. దేనికోసం అంటే ఇండియాలో ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి. ఓకే, స్ట్రెంథెన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. The loan is meant to improve India's healthcare system. People in the country are getting this cash help to make them better prepared and faster to respond the future pandemics. మనం చూసుకుంటే కోవిడ్ పీరియడ్లో ప్రిపేర్డ్నెస్, హెల్త్ ప్రిపేర్డ్నెస్ లేకనే ఎంతో మంది చనిపోయారు. కాబట్టి ఇలాంటి ఫ్యూచర్లో వచ్చే పాండమిక్స్ని తట్టుకునే విధంగా ఇండియా యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ADB లోన్ ఇచ్చింది. జస్ట్ ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ పర్పస్ కోసం ఇచ్చారు. అండ్ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ద రీసెంట్లీ అప్రూవ్డ్ ఫండింగ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ నేషనల్ హెల్త్ పాలసీ 2017. ఇండియాలో నేషనల్ హెల్త్ పాలసీ ఉంది కదా 2017, దాని ప్రకారం వీళ్ళు ఇచ్చిన లోన్ని ఖర్చు పెట్టబోతున్నారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్, శ్రీలంక అధ్యక్షుడితో జైశంకర్ చర్చలు. సుబ్రహ్మణ్యం జైశంకర్ ఉన్నారు కదా, ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అవునా? సో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అని పిలుస్తాం మనం. సో సుబ్రహ్మణ్యం జైశంకర్ ఆయన రీసెంట్గా శ్రీలంక ప్రెసిడెంట్తో భేటీ అయ్యారంట. సో దేని గురించో చూద్దాం. భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ గురువారం కొలంబోలో పర్యటించారు. అక్కడ శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానులతో పాటు ప్రతిపక్ష నాయకులను కలిసి ద్వైపాక్షిక సహకారం దిశగా చర్చలు జరిపారు. అంటే బైలేటరల్ కోఆపరేషన్. భారత్ అందించిన 50 కోట్లతో సముద్ర రక్షణ సమన్వయ కేంద్ర నిర్మాణ పనులను శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ కింద శ్రీలంక నౌకాదళ ప్రధాన కార్యాలయంలో సమన్వయ కేంద్రాన్ని, హంబన్ తోటాలో ఉప కేంద్రం, ట్రింకోమాలీతో సహా 7 చోట్ల మానవరహిత సహాయ నిఘా కేంద్రాలను నిర్మిస్తారు. సో ఇవన్నీ కొన్ని మెమరాండమ్స్ అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ సుబ్రహ్మణ్యం జైశంకర్ శ్రీలంకను విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీలంక వెళ్ళబోతున్నారు అనమాట. సో అక్కడ కండిషన్స్ అన్ని చూసి రావడానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ ముందుగానే విజిట్ చేశారు. నెక్స్ట్ కాన్సెప్ట్, చీనా వంతెనపై మేము రైలు పరుగు. అంటే మనం చూసాం కదా ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన అని చెప్పి ఎక్కడుంది, రీసెంట్గానే ఇనాగ్రేట్ అయింది చీనా రైలు వంతెన అని చెప్పేసి చదివాం కదా. ఇప్పుడు ఆ వంతెన మీద ఒక ట్రైన్ అనేది స్టార్ట్ అయిందంట. ఆ ట్రైన్ ఏంటి అంటే మేము ట్రైన్. ఓకే, మనకి మేము ట్రైన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్, దాని ఫుల్ ఫామ్. ఓకే, మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనమాట. అంటే కొన్ని హైటెస్ట్ ప్లేసెస్ లో ఎలక్ట్రిక్ వైర్స్ అనేవి వెళ్ళలేవు కదా, యాక్సెస్ ఉండదు. అలాంటి చోట్ల ఈ ట్రైన్స్ అనేవి వర్కౌట్ చేస్తాయి అనమాట. అంటే షార్ట్ రన్ ట్రైన్స్, వీటిని మేము ట్రైన్స్ అంటారు. సో ఇప్పుడు చీనా వంతెన మీద ఈ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా రైల్వే వంతెనపై తొలిసారిగా గురువారం ఓ పూర్తి స్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై 8 పెట్టెల మేము రైలు విజయవంతంగా పరుగు తీసింది. ఎన్ని కోచెస్ ఉంటాయంట? 8 కోచెస్ ఉంటాయి అందులో. అండ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ నుంచి బారాముల్లాకు రైలు పరుగు అందుకోనుంది. ఉత్తర కొంకన్ రైల్వేతో పాటు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ అధికారుల విస్తృత తనిఖీ అనంతరం సంగల్దాన్ నుంచి రాంబన్ వరకు 46 కిలోమీటర్ల మేర విద్యుదీకరించిన లైన్లో 40 కిలోమీటర్ల వేగంతో మేము రైలు నడిచింది. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట? సంగల్దాన్ నుంచి రాంబన్ వరకు ఈ మేము ట్రైన్ అనేది వెళ్ళడం జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, హైటెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ అంటే చీనా రైల్వే బ్రిడ్జ్. నెక్స్ట్ వన్, రక్త పరీక్షతో పార్కిన్సన్స్ నిర్ధారణ. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే తెలుసు కదా మనకి, మజిల్ స్టిఫ్నెస్, తర్వాత షివరింగ్స్ ఇన్ ద లిమ్స్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. సో ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్కి సంబంధించి డయాగ్నోసిస్ అనేది డైరెక్ట్లీ ఒక బ్లడ్ టెస్ట్తోనే అయిపోతుందని చెప్పి ఒక ఇన్నోవేషన్ వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అదేంటో చూద్దాం. ఒక సాధారణ రక్త పరీక్షతో పార్కిన్సన్స్ వ్యాధిని 7 ఏళ్ల ముందే గుర్తించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. పార్కిన్సన్స్ వ్యాధిని ముందుగానే పసిగట్టే మెషిన్ లెర్నింగ్ ను యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎవరు? లండన్ యూనివర్సిటీ. దీని సాయంతో 72 మంది రోగుల రక్త నమూనాలను విశ్లేషించగా
దాంట్లో 80% మంది పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని తేలింది. అండ్ రోగుల మెదడులోని ఆల్ఫా సిన్క్లిన్ ప్రోటీన్ ప్రొఫైల్తో రక్త నమూనాలను మెషిన్ లెర్నింగ్ విధానంలో పోల్చి పార్కిన్సన్స్ను కొన్నేళ్ల ముందే గుర్తించవచ్చు. ఏ ప్రోటీన్? ఆల్ఫా సిన్క్లిన్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఏంటో గుర్తుపెట్టుకోండి, ఏ సైంటిస్టో గుర్తుపెట్టండి సరిపోతుంది. లండన్కి సంబంధించిన సైంటిస్ట్ పార్కిన్సన్స్ డిసీజ్ని 7 years ముందే డిటెక్ట్ చేయవచ్చు అని చెప్పి ఒక ఇన్నోవేషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఎన్నికల బరిలో ఏఐ అభ్యర్థి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ రాబోతున్నారు అనమాట త్వరలో. అంటే ఏంటి అంటే ఇక్కడ పోటీ చేసింది నార్మల్ హ్యూమన్ బీయింగే, కానీ ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆయన యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్షన్ని పంపించబోతున్నారు. సో ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. కృత్రిమ మేధతో రూపొందిన ఏఐ అభ్యర్థి బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఒకవేళ అతడు గెలిస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ చట్ట సభ్యుడు అవుతాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూలై 4న జరగనున్న బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ వ్యాపారవేత్త స్టీవ్ ఎండోకాట్కు మరో రూపమే ఏఐ స్టీవ్. ఇతర అభ్యర్థుల మాదిరిగా కాకుండా తన రూపాన్ని ఏఐతో రూపొందించి ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఎవరంట? స్టీవ్ ఎండోకాట్. సో స్టీవ్ ఎండోకాట్కి సంబంధించిన ఏఐ వర్షన్ ఏఐ స్టీవ్. ఓకే, ఇది ఎక్కడ పోటీ చేయబోతుంది అంటే బ్రిటన్ పార్లమెంట్లో పోటీ చేయబోతుంది. అయితే ఆయన గెలిస్తే ఏఐ వర్షన్ వెళ్ళదు పార్లమెంట్కి, ఆ స్టీవ్ ఎండోకాటే వెళ్తారనమాట. జస్ట్ ఇతను దింపింది ఓన్లీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఏఐ బ్యూటీ జారా శతావరి. జారా శతావరి ఏఐ బ్యూటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన హ్యూమన్స్కి మధ్యలో జరిగే ఒక బ్యూటీ కాంపిటీషన్. అదేంటో చూద్దాం. కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన అందగత్తెల కోసం ప్రపంచంలోనే తొలిసారి ఫ్యాన్వ్యూ సంస్థ నిర్వహిస్తున్న అందాల పోటీలో భారత్కు చెందిన శతావరి టాప్ 10లోకి దూసుకెళ్లింది. యాడ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు రాహుల్ చౌదరి ఈ ఏఐ సొగసరి సృష్టికర్త. ఎవరు సృష్టించారంట? రాహుల్ చౌదరి అనే ఆయన ఇవిని సృష్టించారు. అయితే ఇప్పుడు ఫ్యాన్వ్యూ సంస్థ నిర్వహించే పోటీల్లో టాప్ 10లోకి ఇండియా నుంచి వెళ్ళిన ఏఐ బ్యూటీ ఎవరని అడుగుతారు? జారా శతావరి. జస్ట్ పేరు వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, లోక్సభ ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్. అయితే ఈ ప్రోటెం స్పీకర్ అనే కాన్సెప్ట్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అని అడుగుతారు. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ప్రోటెం స్పీకర్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రోటెం స్పీకర్గా కొత్తగా ఫామ్ అయిన లోక్సభకి ఎవరు ఎన్నికయ్యారంట? భర్తృహరి మెహతాబ్. లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. సీనియర్ ఎంపీ మెహతాబ్ స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్సభ ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. అంటే ఇప్పుడు లోక్సభకు సంబంధించి స్పీకర్ ఎలక్షన్స్ జరగాలి కదా, సో ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు ప్రోటెం స్పీకర్ అంటే ఒక టెంపరీ స్పీకర్గా ఎవరు ఉండబోతున్నారు అంటే భర్తృహరి మెహతాబ్. సో ఈ కాన్సెప్ట్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే ఎక్కడ ప్రోటెం స్పీకర్ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఏపీ ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి. సేమ్ అదే కాన్సెప్ట్. ఆంధ్రప్రదేశ్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కదా, సో ఇక్కడ ప్రోటెం స్పీకర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే బుచ్చయ్య చౌదరి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఏపీ ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఎవరు? గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఓత్ ప్రాసెస్ అన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.